మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు. పెద్ద కలవలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు చైర్మన్, వైస్ చైర్పర్సన్, కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో ఎన్నిక ప్రక్రియ రసాభాసగా మారింది. అధికారుల తీరుపై మండిపడుతూ ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులకు అమ్మబడి మొదటి బడిగా నిలుస్తున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తెలిపారు. భూపాలపల్లిలో అంగన్వాడీ టీచర్లకు ఆయన స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కీకారణ్య రాళ్లాపురంలో గొత్తికోయల అనుబంధ సంఘం మాస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సభ కోలాహలంగా జరిగింది. ఆదివాసీలకు రావాల్సిన హక్కుల కోసం గొత్తికొయ్య ఉద్యమంలో అడుగులు వేస్తానని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రామ్ గోపాల్పేట డివిజన్ కుర్మ బస్తీలో పలు అభివృద్ది పనులను ఆయన ప్రారంభించారు. పేదల సొంతింటి కలలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం తెచ్చిందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ మండలం శివాయపల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి కలెక్టర్ హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిపారు. రికార్డులను పరిశీలించి కొన్ని కీలక డాక్యుమెంట్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ చౌరస్తా వద్ద ప్రమాదం జరిగింది. వడ్ల లోడుతో వెళుతోన్న లారీ బైక్ను ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా సిద్ధాపూర్లో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త రోకలి బండతో బాది హతమార్చాడు. అనంతరం గ్రామ శివారులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్నగర్ జిల్లా కవరంపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఓ వృద్ధురాలు హత్యకు గురైంది. వృద్ధురాలితో కొంతకాలంగా గొడవ పడుతున్న కుటుంబ సభ్యులే చంపి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్త ప్రియురాలికి భార్య దేహశుద్ది చేసిన ఘటన నిజామాబాద్లో జరిగింది. వారిద్దరిని చితకబాదిన తర్వాత పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బెంజ్ కారు బోల్తా పడడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన తర్వాత యజమాని వాహనాన్ని అక్కడే వదిలేసి పరారు కాగా పోలీసులు పక్కకు జరిపారు. కామారెడ్డి నుంచి ఆర్మూరు వైపు వెళుతున్న ఆర్టీసీ అద్దె బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో బస్సులోని 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిపి పరామర్శించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ బోయినపల్లిలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. పర్మిట్ రూమ్ పక్కనే సబ్ రిజిస్టార్ కార్యాలయం ఏర్పాటు చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నేరస్తుడిని హైదరాబాద్ మియాపూర్లో పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి బంగారు, వెండి ఆభరణాలు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ దివ్య ఔషధమని డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకురాలు శైలజ సూచించారు. జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెచ్పీవీ వ్యాక్సిన్ పై కళాశాల విద్యార్థులకు ఈనాడు ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అర్చకులు అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం, పాంచరాత్ర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అద్దాల మండపంలో అధిష్ఠింపజేశారు. సంగారెడ్డి జిల్లా మారేపల్లిలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. రెండో రోజు పురవీధుల గుండా తిరుగుతూ ఆలయానికి చేరుకున్న స్వామికి అభిషేకం నిర్వహించారు.